ఆహ్వానించి మరీ అవమానిస్తున్నాడు. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పెళ్ళికి ఆహ్వానిస్తారు, ఫంక్షన్కి ఆహ్వానిస్తారు, కానీ వెళ్ళిన తర్వాత పలకరించడం కూడా పలకరించరు. చాలా సంతోషం మీరు మా వివాహానికి రావడం, చాలా సంతోషం మా ఫంక్షన్కి రావడం అని చెప్పి మనస్ఫూర్తిగా టైం తీసుకొని సిద్ధపడి వెళ్ళినటువంటి నిన్ను పలకరించవలసిన విధంగా పలకరించకుండా అవమానపరిచే వాళ్ళు ఉండే ఉంటారు. అటువంటి పరిస్థితి మీకు వచ్చే ఉంటుంది. కొంతమంది ఆహ్వానించి మరి నిన్ను అవమానపరుస్తారు, కొంతమంది నిన్ను ఖచ్చితంగా పిలవాలి, పిలవకుండా నిన్ను అవమానిస్తారు. ఏమండి, ఆయన మీకు బాగా పరిచయం కదా, మీరు ఆయన ఎప్పుడు కలిసే ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి వివాహం అట, మిమ్మల్ని పిలిచారా అని అంటే నువ్వు తలదించేసుకుంటావు. ఏమిటి తలదించేస్తున్నారు? మిమ్మల్ని పిలవకుండా ఎలా ఉంటారులేండి. పిలవలా, ఎందుకని? అవమానపరచాలి, నలుగురి మధ్య అవమానపరచాలి. అర్థమవుతుందా? కొంతమంది తత్వం ఏమిటంటే పిలిచి అవమానపరుస్తారు, మరి కొంతమంది పిలవకుండా అవమానపరుస్తారు. ఇది వాళ్ళ యొక్క జీవిత విధానం.